డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా. గతంలో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక స్టోరీ చేసిన. చెట్టుకు చీర కట్టినా సిగ్గు లేకుండా చూసేటువంటి విధవ ఒకడు సెక్రటేరియట్లో కూర్చుండు. అమ్మాయిలని ఎరేయడం, ఫ్లట్ చేయడం, ఏజ్కి తగ్గట్టు బుద్ధ విగ్రహం లక్కుంటాడు పొడువుగా. ఇక మళ్ళీ తిడితే తిట్టమంటారు. మళ్ళా ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి రేవంత్ అన్న? నీ ఐఏఎస్ ఆఫీసర్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పని నీకు లేదా? ఇట్లాంటి వాటివల్ల ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవ్వరా? బక్కా జెర్సన్ కమాండ్ కంట్రోల్కి పోతే వాళ్ళ ఇంటి బయట పోలీసులు వస్తారు. ప్రశ్నిస్తే కేసులా, రౌడీ షీట్లా, నేను వినతి పత్రం ఇద్దాం అనుకుంటున్న కమాండ్ కంట్రోల్ కానీ ఒక వీడియో చేయగానే బక్కా జెర్సన్ ఇంటికి పోలీసులు వస్తారు. మరి ఐఏఎస్ ఆఫీసర్ని ఏం చేయాలి? ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు నువ్వు ఇచ్చే మర్యాద? ఇదేనా? అంతకుముందు ఇదే ఐఏఎస్ ఆఫీసర్ల మీద నేను చెప్పిందే ఇప్పుడు మళ్ళీ జరిగింది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల మా సో కాల్డ్ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుందా లేదా? టూరిజం డిపార్ట్మెంట్లో జర్నలిస్టు ఆత్మహత్య చేసుకుందా లేదా? ఎందుకు చేసుకుంది? ఎవరి వల్ల చేసుకుంది? మిస్ ఇండియా కాంపిటీషన్లో నువ్వు వేసిన ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? ఓఆర్ఆర్లో అమ్మాయిలు వేసుకొని సిగ్గు లేకుండా తిరిగింది ఎవరు? ఇక ఇవన్నీ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా సస్పెండ్ చేయాలి, నువ్వు లూప్ లైన్ వేయాలి, బెదిరించి వదిలేయాలి, అరెస్ట్ చేయాలి. అంటే నువ్వు ఏం ప్రేరేపిస్తున్నారు మీరు? అమ్మాయిలను ఎరయ్యి, అమ్మాయిలను వాడుకో, అమ్మాయిల జీవితంతో ఆడుకో అని చెప్తున్నావా ఒక ముఖ్యమంత్రిగా? మహిళా కమిషన్ నేరెళ్ళ శారద గారు ఏం చేస్తున్నట్టు? ఈ మధ్య ఈటీవీ షోలో కోతురు కదా మా నేరెళ్ళ శారద గారు. డెవలప్ అయిండ్రు, చాలా సంతోషం. నారాయణ శ్రీ చైతన్యకి వెళ్ళేటువంటి మా నేరెళ్ళ శారద గారు మా గవర్నమెంట్ స్కూల్స్కి పోరు, గురుకులాలకి పోరు. జగిత్యాలలో అక్కడ ఆడపిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చి సెక్స్ రాకెట్ల దింపుతా ఉంటే గురుకుల స్కూళ్ళల్లో గంజాయి గవర్నమెంట్ మారిన కొత్తలా మొత్తం బట్టబయలు కాలే. ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారు? అక్కడికి పోరు. మళ్ళీ ఎక్కడ పోతారు? టీవీ షోలకు పోతారు. అమ్మాయిలకు అండగా మహిళా కమిషన్ ఉంటుందంటారు. మరి మహిళా కమిషన్ కేసు పెట్టండి, ఆ ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసు పెట్టి బొక్కలేయండి. అది శాత కాదు, అది చెయ్యరు. పైగా ఆమెని బెదిరియడం, విషయం బయటికి పొక్కకుండా చూసుకోవడం, ఇవన్నీ చేయడం. ఎందుకు వచ్చిండు? కొత్త టూరిజం ఐఏఎస్ కొత్త నేసిరు కదా, ఫీమేల్ నేసిరు. సారీ, మా సంగారెడ్డి కలెక్టర్ అనుకుంటా. ఎందుకు వేసిరు? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయినది మీ కథ. ఇప్పుడు ఫీమేల్ ఎందుకు వేసిరు టూరిజంకి? ఏం జరిగింది అక్కడ? అసలు మా జర్నలిస్ట్ ఆమెను తీసుకుపోయి టూరిజంలో పెట్టింది ఎవరు? లైజనింగ్లు చేసింది ఎవరు? అది కూడా సో కాల్డ్ జర్నలిస్టే. వందల కోట్లకు పైగా ఆస్తులున్న ఒక జర్నలిస్ట్ బయట ఉంటే ప్రమాదం అని చెప్పి TV9 వెళ్ళి కూడా వెళ్ళగొట్టిండు ఆయనని ఒక విషయంలో. ఇట్లనే పంచాయతీ చేస్తే ఎవరో ఇప్పుడు NTVలోనే ఎక్కడో చేస్తారు. TV9 వెళ్ళి బయటికి పంపిస్తే ఆయనకి 100 కోట్లకు పైగా ఆస్తుందట. అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆధారాలు కావాలంటే ఇస్తాం మేము. సో కాల్డ్ లైజనింగ్లు చేసి అడుగులకు మడుగులొత్తుతా అమ్మాయిలను ఫ్లడ్ చేసుకుంటా రిపోర్టర్లు, నేను చెప్తున్నా, బరాబర్ అమ్మాయిల విషయంలో ఏమైనా తేడాలు జరిగినా ఫీల్డ్ మీద మా ఆడపిల్లలు తిరుగుతూ ఉన్నారు. పిచ్చి వేషాలు వేస్తే గుడ్లు వీకి చేతిలో పెడతా బిడ్డ, గుడ్లు వీకి చేతిలో పెడతా. ఏమనుకుంటున్నారో అర్థమైందా? గుడ్లు వీకి చేతిలో పెడతా నేను. అయితే అయింది కేసు, తీసుకుపోయి బొక్కలేస్తే వేయండి. టూరిజంలో ఎరేసింది ఎవరామని తీసుకుపోయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంది ఇప్పుడు? ఇదేనా మీ పని? మరి రేవంత్ అన్న వచ్చి సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి మాట్లాడతాడా? ముందు నీ శాటిలైట్ జర్నలిస్టులు ఏం చేస్తారో తెలుసుకో మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, తెలుసుకోండి. శాటిలైట్ జర్నలిస్ట్ అందరిని అంటలేను. ఇట్లాంటి వాళ్ళ వల్ల అందరికీ చెడ్డ పేరే. సంపాదించుకుంటు కదా, 100 కోట్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకా ఏందుకండి? ఎంత తింటారండి పైసలు? సంపాదించుకున్నారు సంతోషం. ఒక ఆడదాల్చుకుంటే రాజ్యాంగాలు కూలిపోతాయి చెప్తున్నా నేను. ఇంకా సరిపోదా? కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది. అవసరమా ఇదంతా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మీ సీఎంఓలో ఏం చేస్తున్నారు? మీ సీఎంఓ బీట్ రిపోర్టర్స్ ఏం చేస్తున్నారు? నేను అడుగుతున్నా. TV9 రజనీకాంత్ గారిని అడుగుతున్నా. TV9 నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి ఒక ఫైల్ తీసుకుపోయిండు. దాంట్లో పైసలు వస్తే 2 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పుడు విల్లాకు అడ్వాన్స్ ఇచ్చిండు. ఎందుకు TV9 జీతం ఇస్తలేదా? అడిగితే కొంతమందికి ఏం చెప్తుండు? మరి రజనీకాంత్ పంపిస్తేనే పోయినా అని చెప్తుండు. మరి దీంట్లో రజనీకాంత్ గారి షేర్ ఎంత? డైరెక్ట్ గా రజనీకాంత్ గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేయలేడా?
ఫైల్ పట్టుకొని నువ్వు పోయి చేయించుకరా అని చెప్పాలనా? 2 కోట్లు పెట్టి అడ్వాన్స్ ఎట్లొస్తున్నాయి పైసలు వీళ్ళకి? 2 కోట్లు 3 కోట్లు 5-10 కోట్లు పెట్టి కొనేటువంటి స్తోమతలు వీళ్ళకి ఏడికెళ్ళి వచ్చినాయి. నిజామాబాద్లో ఫుల్ సంపాదించుకుర్రు, అక్కడ అయిపోయింది. మళ్ళీ ఏంది కేటీఆర్ దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర, కామారెడ్డి ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డికి లైజనింగ్ చేయాలి ఇతనే. మళ్ళీ ఈయనేమన్నా సక్కరేనోడా? ఈయన కూడా పాపం ఒక దళిత బిడ్డని ఇబ్బంది పెట్టిండు. మీరు ముందు శాటిలైట్ల జర్నలిస్టులు ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి చూడమని కలుదర్శి, నీ సీఎంఓ బీట్ రిపోర్టర్లు ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఫైల్ మూవ్ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, నీ పేర్లు అడ్డు పెట్టుకొని గతంలో అయోధ్య రెడ్డిని పెట్టుకొని వాళ్ళ పాపం వాళ్ళ భార్య అమెరికా నుండి సంపాదిస్తా ఉంటే ఫారెన్ బాటిల్ పంపిస్తా ఉంటే ఆ ఫారెన్ బాటిల్ అయోధ్య రెడ్డికి ఎరేసి ఒకనొక కీలక వ్యక్తి ఇంట్లో కూర్చొని మందు కొడతారు వీళ్ళంతా తార్నాకల. వీళ్ళు మళ్ళీ నా గురించి పోయి ప్రచారం చేస్తారా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నేను రజనీకాంత్ గారికి చెప్తా ఉన్నా, టీవీ నైన్కి ఒక మంచి పేరు ఉన్నది. గతంలో ఒక పర్సన్ని తీసేసినారు, ఆ పర్సన్ ఇప్పుడు టూరిజంలో మరి కొంతమంది అమ్మాయి కనబడితే చాలు ఫ్లట్టింగ్లు పోయి అక్కడ కనబడ్డం. పొంగులెట్టి దగ్గర ఏం పనయా నీకు? ఏడికెళ్ళి వచ్చినాయి? విల్లాకి అడ్వాన్స్ ఎట్లా ఇచ్చినావు చెప్పు నువ్వు లెక్కలు. అసలు వీళ్ళ మీద జరగాలి ఐటీ రైట్స్ పోయి. ఎక్కడికెళ్ళి వస్తుంది? వీళ్ళ మీద కూడా ఒక ఏసీబీ నిఘా పెట్టాలా ఏం జరుగుతుందో. ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు యూట్యూబ్ ఛానల్స్ కనబడుతున్నాయి, మీరు సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు, ఏదో సుధక్కుసల్ లెక్క శాటిలైట్ వాళ్ళందరూ నీతి నిజాయితీ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి టీవీ ఏం చేస్తున్నాడు? ఎంత సంపాదిస్తున్నాడు? రీసెంట్గా అడ్వాన్స్ నానక్రామ్ కూడా దాటినాక విల్లా కొనడానికి అడ్వాన్స్ ఎందుకు ఇచ్చినాడు? ఎంత ఇచ్చినాడు? రేవంత్ రెడ్డి లీక్స్ అని తీసుకపోయి కేటీఆర్కి ఇస్తాడు, కేటీఆర్ లీక్స్ అని తీసుకపోయి రేవంత్ రెడ్డికి ఇస్తాడు. వాళ్ళకన్నా 100 రెట్లు మేము బెటర్ సార్, మేము ఉన్నట్టు మాట్లాడతాం, ప్రజల పక్షాన కొట్లాడతాం, అవసరమైతే ప్రాణాలు ఇస్తాం. అర్థమైందా? అంటే రెండిళ్ళ పూజారి అన్నట్టు. కేటీఆర్ ఇంట్లో ఈయనే పూజారి, రేవంత్ రెడ్డి ఇంట్లో ఈయనే పూజారి. అక్కడ పంచాయతీలు ఇక్కడ పంచాయతీలు అక్కడ, దసరా బోనస్లు ఇక్కడ నుంచి దసరా బోనస్లు, అక్కడ నుంచి దసరా బోనస్లు. కానీ ఇదే శాటిలైట్ మీడియాని నమ్ముకున్నటువంటి సోకాల్డ్ మా రిపోర్టర్లు ఎండనక వాననక ఫీల్డ్ మీద పోయి కష్టపడుతుంటే వాడు అదే 20,000 జీతానికి, అదే 15,000 జీతానికి, అదే 25,000 జీతానికి పని చేసుకుంటా అక్కడిక్కడ అప్పు చేసుకుంటా ఒకరిద్దరు అన్నా నా బిడ్డ ఫీజు కట్టాలి అన్నా అని చెప్పి ఒక 1000 రూపాయలు అడుక్కుంటే దాన్ని రాద్ధాంతం చేసి బతుకు బజార్లకు ఈడుస్తే వరంగల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోలే ఆర్టీవీ రిపోర్టర్? చెప్పమనండి. ఇంకా సోకాల్డ్ జర్నలిస్టులు మిడిల్ క్లాస్ కంటే అతి చిన్న బతుకుల్ని ఈడుస్తూ ఉన్నారు. సొంత ఇల్లులు కూడా లేనటువంటి మా రిపోర్టర్లు చాలా మంది ఉన్నారు. అంటే నీతిగా నిజాయితీగా కష్టపడేటోడికి ఏముండదు, బ్రోకర్ పనులు చేసుకునే వాళ్ళకు ఉంటాయి, మీడియేషన్ వహించే వాళ్ళకు ఉంటాయి. ఇదెక్కడ న్యాయం రేవంత్ రెడ్డి గారు? ఇవన్నీ మా టీవీ నేను రజనీకాంత్ గారికి కనబడవా? రజనీకాంత్ గారిని అడుగుతున్నా, ఆ ఫైల్లో మీ షేర్ ఎంత? రజనీకాంత్ చేయిస్తేనే నేను చేస్తున్నాను చెప్పుకొని తిరుగుతుండు కదా ఆయన. మీ షేర్ ఎంత రజనీకాంత్ గారు? మీరు పెద్ద పెద్ద మంత్రులు పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తారు, డిబేట్లు చేస్తారు, కేసీఆర్తో కూడా ఎన్నోసార్లు చేసినారు. మీరు కానీ మురళీకృష్ణ గారు కానీ కష్టపడి ఇక్కడ వరకు అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ఎక్కి మరి చిల్లర రాజకీయాలు చేయకుండా పైకి వచ్చినటువంటి వ్యక్తులు టీవీ 9లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు కానీ మురళీకృష్ణ గారు కానీ. మీరు డైరెక్ట్గా పొంగులెట్టి గారికి ఫోన్ చేస్తే మీకు చేయడా? అసలు మీరు చేసిండ్రా? ఫైల్ మీరు ఇచ్చిండ్రా? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు నా మీద కుట్రలు చేస్తారు, బట్ అవన్నీ నేను లెక్క చెయ్యా. ఇవన్నీ మాట్లాడిన తర్వాత వీళ్ళకి జాన్ జిగిరిలు జిల్లి చెప్పారు ఉంటారు. ఇప్పుడు శ్రావ్యాన్ని నేను ఇడికించాలి. ఏం చేయాలి? ఇడికించాలంటే ఈ ఆడపిల్ల బతుకు బజార్లు ఇడ్చాలంటే ఏం చేస్తారు? ఒకటి క్యారెక్టర్, ఆల్రెడీ ఒకటి అయిపోయింది నా మీద, చేసేటోడు చేసిండు. అమ్మాయిని ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి శాతగాని దద్దమ్మలు సన్నాసులు ఇంతకన్నా ఏం దిగజారిపోతారు సార్? బట్ ఆ కాంట్రవర్సీస్కి కూడా నేను రెడీగానే ఉన్నా. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇంకోసారి ఆడవాళ్ళ జోలికి వచ్చిన, ఫీల్డ్లో తిరిగే రిపోర్టర్ల జోలికి వచ్చిన, ఎరలేసి ఫ్లట్టింగ్లు చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. డైరెక్ట్గా నేనే చెప్తున్నా, దమ్ముంటే రేవంత్ రెడ్డి ముందు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకపోయి బొక్కలేయండి, అదుపులో పెట్టుకోండి ఐఏఎస్ని. ఇంకా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే డైరెక్ట్గా పేరు చెప్పాల్సి వస్తుంది చెప్తున్నా. ఈడ్చుకెళ్ళండి మహిళా కమిషన్కి.
నేనేలా శారద గారు పోయి అమ్మాయిలకి ఏమైనా అయితే ప్రాబ్లం వస్తే ముందు నేనే ఉంటా అని చెప్తారు కదా, ఐఏఎస్ని తీసి ఈడ్చుకపోండి. ఆ అమ్మాయికి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయికి టూరిజంలా ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా అయ్యి ఉంటే నేను అందుకే మరొకసారి చెప్తున్నా, అది ఫీల్డ్లో తిరిగే రిపోర్టర్లైనా, మహిళా జర్నలిస్టులైనా, మా తెలంగాణ ఆడబిడ్డలైనా, స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయిలైనా, మన భయమే మన మొదటి శత్రువు. మన భయాన్ని బేస్ చేసుకొని ఎదుటోడు బతుకుతాడు. ఒకడు భయపడ్డం చనిపోవడంతో సమానం. భయపడేటువంటి ప్రతి మనిషి చనిపోవడంతోనే సమానం. చచ్చిపోయినట్టే లెక్క. ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలా, ఏదైనా పిడికిలి బిగించి సాధించాలా, డూ ఆర్ డై అన్నట్టు ఉండాలి. అప్పుడే మనకు అన్నీ వస్తాయమ్మా. ఎవ్వడు కూడా దేనికి కూడా భయపడద్దు, ఎవ్వడికి భయపడద్దు. మన భయమే వాడి ఆయుధం, మన భయమే మన శత్రువు. మన జీవితాన్ని నాశనం చేస్తుంది మన భయం. ఎందుకు భయపడాలా, దేనికి భయపడాలా? దేనికి భయపడకండి. ఏది ఉన్నా సరే కొట్లాడండి, బయటికి రండి, మీడియా దృష్టికి తీసుకురండి, పర్సనల్గా మాట్లాడండి, ఫోన్లో వేయండి. అవసరమైతే మీకు ఎవరు పట్టించుకోకపోతే నా నెంబర్ కన్నా చేయండి, మన ఆఫీస్ నెంబర్ కన్నా చేయండి. పర్సనల్గా శ్రావ్యతో మాట్లాడాలని మెసేజ్ అన్న పెట్టండి. ఇప్పుడు చెప్పండి రేవంత్ రెడ్డి గారు, శాటిలైట్లలో మంచోళ్ళు ఉన్నారు, యూట్యూబ్లో చెడ్డోళ్ళు ఉన్నారు. గిది కాదండి. ఒక మంచోళ్ళు ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రేవంత్ రెడ్డికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కేసీఆర్కి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బండి సంజయ్కి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని చూడాలా, అర్థమైందా? శాటిలైట్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఎటువంటి ఆస్తులు లేకుండా ఇంకా 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 వాళ్ళు ఇచ్చే 10,000కు 20,000కు ఇప్పుడు మార్కెట్ డౌన్ అయింది కదా, శాటిలైట్లలో కూడా జీతాలు ఇస్తలేరు రేవంత్ అన్న. 3 నెలలకు ఒకసారి ఇస్తారు చాలా ఛానల్స్లలో, 3 నెలలకు ఒకసారి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాం. ముందు నీ వెనకాల ఎవరు గోతులు తవ్వుతున్నారో తెలుసుకో, తర్వాత మాట్లాడు. ఇటువంటి వాళ్ళని నమ్మి బతుకు బజార్లు ఈడ్చుకోకండి దయచేసి. మీ మేలు కూడా చెప్తా ఉన్నా. ఇతనే రేవంత్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుందో కేటీఆర్కి చెప్తాడట, కేటీఆర్ ఇంట్లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి చెప్తాడట. ఇంకెంత సంపాదిస్తారు సార్, ఇంకెంత సంపాదిస్తారు సార్ బీట్ రిపోర్టర్స్. సో దయచేసి, అంతకుముందు ఇండైరెక్ట్గా చెప్పిన, ఇప్పుడు డైరెక్ట్గా పేర్లు చెప్తా ఉన్నా. ఎవరు మనోభావాలన్న దెబ్బతీసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ సంపాదించాలి, సంపాదించద్దు అంటలేను, ప్రతి ఒక్కరు సంపాదించాలా, కానీ న్యాయబద్ధంగా, జెన్యూన్గా. మీరు తీసుకునే కూడా జెన్యూన్గా ఉండాలి. అట్లీస్ట్ ప్రజల పక్షాన కొన్న న్యాయం చేయండి. రజనీకాంత్ గారు జర చూసుకోండి కొంచెం మీ ఓళ్ళని. ఇంట గెలిచి రచ్చ గెలవాలా. మీ టీవీ 9లో ఏం జరుగుతుందో తెలుసుకొని అప్పుడు మీరు బయట వాటి గురించి మాట్లాడండి.